ఎన్టీఆర్ నీల్ రిలీజ్ డేట్ వచ్చేసింది June 25th 2026. సో హ్యాపీ విత్ ద రిలీజ్ డేట్ పైన నేనైతే మాత్రం ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే లైక్ దేవర్ ప్లానింగ్ ఫర్ April 9th సంథింగ్, ఎప్పుడు ఆ టైంకి ఆ టైంలో రిలీజ్ చేద్దాం అని అన్నారు. బట్ ఆ టైంకి మళ్ళీ క్లాష్ వస్తుంది. అండ్ టెక్నికలీ చెప్పాలంటే April 22nd ఎన్టీఆర్ గారు షూట్ జాయిన్ అయ్యారు. టెక్నికల్లీ చూసుకున్నా కానీ వీళ్ళు షూట్ చేసుకోవడానికి, సినిమా రిలీజ్ చేయడానికి 1 year టైం పట్టాలి. అండ్ టైం పడుతుంది డెఫినెట్లీ, మంచిగా పెట్టుకున్నారు అన్నట్టు. సో 25th June వస్తుంది, మంచి రిలీజ్ డేటే. ఆ టైంకి వేరే ఏదైనా సినిమా వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. ఇది లైక్ పెద్ద సినిమా వస్తుందంటే ఖచ్చితంగా దాని చుట్టంతా ఇంకా పెద్ద రిలీజ్ డేట్ అని అది ఉంటుంది గ్యారంటీగా. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ఇంకా దీని తర్వాత ఇది అయిపోయిన తర్వాత 6 monthsకి సలార్ స్టార్ట్ అవుతుంది, సలార్ 2 స్టార్ట్ అవుతుంది. అంటే 2028లో సలార్ 2 వస్తుంది. నో డౌట్ 27లో సత్యనారాయణ ఫిక్స్ అయిపోయి రాదు 27 ఎండింగ్లో కూడా రాదు. అది 27 సంక్రాంతి ఎప్పుడో ప్లాన్ చేస్తారు, ఆ టైంలో వస్తుంది అన్నట్టు. సో ఎన్టీఆర్ నీల్ అయితే మాత్రం చాలా ఎక్సైటెడ్. షూట్ కంటిన్యూ అవుతుంది. వాళ్ళు స్టార్ట్ చేయడమే ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్తో స్టార్ట్ చేశారంటే ఎన్టీఆర్ గారితో. లైక్ మేజర్ థింగ్స్ కంప్లీట్ చేసేసుకొని మెల్లమెల్లగా రియాక్షన్ షాట్స్ వాటిని అట్లా కంప్లీట్ చేసేసుకొని మ్యాక్సిమం ఈ ఇయర్ ఐ థింక్ లాస్ట్ మినిట్ వరకు ట్రై చేస్తారు భయ్య. షూటింగ్ లాస్ట్ వరకు అయిపోతుంది. మే ఎండింగ్ వరకు షూట్ కంటిన్యూ అవుతుంది. చిన్న చిన్న విషయాలన్నీ కూడా, ప్యాచ్ వర్క్ అవన్నీ కూడా. ఎన్టీఆర్ నీల్ నుంచి గ్లిమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఛాన్స్ మాత్రమే ఉంది అంటున్నారు, ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. వచ్చినప్పుడు విత్ ఇన్ నెక్స్ట్ వీక్ అట్లా తెలుస్తుంది మనకి. సో అట్లా అవుతుంది. ఈ రిలీజ్ డేట్ నీకేమనిపించిందిరా చూసిన తర్వాత? ఐఎమ్ హ్యాపీ యాక్చువల్లీ. ఇన్స్టెడ్ ఆఫ్ అంతా మిస్సింగ్ లేకుండా ఇప్పుడు లెట్స్ ఏప్రిల్ లో రావాల్సిన డేట్ కి నీకు ఆల్రెడీ అక్కడ నీకు కింగ్ ఇది ఉంది, పారడైజ్ అండ్ పెద్ది ఉన్నాయి. అండ్ వాటిల్లో ఏది వరకైనా 2 వరకైనా కానీ నీకు ఈజీగా ఒక 15 days 20 days వరకు నీకు అవి బ్లాక్ చేస్తాయి చాలా వరకు స్క్రీన్. సో అలాంటి టైంలో మళ్ళీ డిస్ట్రిబ్యూటర్స్ అంతా హడావిడి లేకుండా వీళ్ళు కన్వీనియంట్లీ జూన్కి, నేను ఒకసారి నీకు June 22nd కదా ఏమన్నా ఐ థింక్ ఏదో ఉందిరా ఆ టైంలో మంచి వీకెండ్ ఏదో పడినట్టుంది. June 25th లెట్ మీ చెక్. June 25 June 25th థర్స్డే. ఓకే, యూ హ్యావ్ మొహరం ఆన్ ఫ్రైడే, యూ హ్యావ్ మొహరం. నైస్. గుడ్ ప్లానింగ్ కదా, ప్లానింగ్ గుడ్ కదా. నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు అయిపోయింది లేదు, థర్స్డే సార్ న్యూ ఫ్రైడేస్ అయిపోయినాయి. నా క్వశ్చన్ ఏంటంటే ప్లీజ్ సలార్ లెక్క చేయకుండా కరెక్ట్ టైంకి రిలీజ్ చేయండి June లో. మళ్ళీ మీరు దీన్ని తీసుకొని సెప్టెంబర్ నూకుతా, డిసెంబర్ నూకుతా అంటే నవ్వాలి కదా. లాస్ట్ వరకు యాంటిసిపేషన్ క్రియేట్ చేసి ప్రశాంత్ మామ మంచిగా నీట్గా నూకుతారు అనమాట బయటికి. అట్లొద్దు, మాకు ఆ టైం అంటే ఆ టైమే రిలీజ్ చేయండి. ఎవరు అడగలేదు రిలీజ్ చేయడం. ఇప్పుడు అడిగినామో మేము అడగలే, మీరే ఇచ్చారు. అట్లాంటప్పుడు ఆ టైం రిలీజ్ మీరే ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఇవ్వండి, ఇచ్చినప్పుడు మాట మీద ఉండండి అంతే. సో యా, ఇంకేమనిపిస్తుంది లైక్ రిలీజ్ ఇప్పుడు గట్టిగా చెప్పాలన్నా కూడా యాక్చువల్ ఏమైందంటే వాళ్ళకి జైలర్ 2 April 2nd week లో రిలీజ్ అయ్యే పరిస్థితి ఉంది. దే ఆర్ ప్లానింగ్ ఫర్ దాట్. సో టెక్నికలీ పైన కింద చూసుకున్నా కానీ అటు ఇటు ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. లైక్ KGF 2 అయ్యే ఛాన్స్ ఫ్యూచర్ డైరెక్టర్, ఆయన ఫ్యూచర్ డైరెక్టర్ కదా రకంగా అట్లా అనుకున్నా, అదొకటి అనుకున్నా కానీ లైక్ అనవసరమైన క్లాష్. మొన్న అనుకున్నట్టుగానే ఇప్పుడు పెద్ది అండ్ ప్యారడైజ్ లో మేబీ ప్యారడైజ్ పుష్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే దే స్టార్టెడ్ షూటింగ్ రైట్ నౌ. సో ఆ టైంకి ఇంత పెద్ద సినిమా అనుకున్నా కరెక్ట్ టైంకి రిలీజ్ చేస్తే డెఫినెట్లీ హ్యాపీ ఆ టైంకి రావాలని చెప్పేసి. బట్ స్టిల్ రెండిట్లలో 2 రావాలి అంటే మాత్రం ఇబ్బంది, క్లాష్ రావద్దు భయ్యా. హిట్ 3 అయిన తర్వాత వీ కెన్ సీ ద పొటెన్షియల్ ఆఫ్ నాని గారు ఓపెనింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ విత్ ఏ సర్టిఫికేట్ మూవీ. ఆయన లేపిన కలెక్షన్స్ వేరే లెవెల్. ఎంత అనుకున్నా అవి దసరా క్రాస్ అంటేనే మామూలు విషయం కాదు. హిట్ 3కి అంత లేదు హైప్, దసరాకున్నంత హైప్ అయితే ఖచ్చితంగా లేదు. అట్లా లేపినప్పుడు పెద్ద వస్తున్నా ఏది వచ్చినా కానీ ఖచ్చితంగా ఎవరు పెద్ద స్టార్ వీళ్ళు చిన్న స్టార్ అని అవసరం లేదు. 2 పెద్ద సినిమాలు. ఎందుకంటే ప్యారడైజ్ హిట్ 3 తర్వాత ఇంకా పేలిపోయింది వేరే విషయం. కానీ ఇట్లున్నప్పుడు అనవసరంగా ఇంకో సినిమా రావడం అవసరం లేదు. అండ్ ఆల్సో ప్రతి సినిమాకి ఇబ్బంది అది. సో ఏప్రిల్ నుంచి తప్పుకోవడం బెస్ట్ ఆప్షన్. జూన్లో ఎంత అనుకున్న ఏదో సినిమా ఖచ్చితంగా తగులుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్, ఖచ్చితంగా వస్తుంది. బట్ ఎన్టీఆర్ నీల్ విల్ బి ద ఫేవరెట్ ఫర్ దట్. ఖచ్చితంగా ఈ టైం కూడా ఒకవేళ నువ్వు నన్ను అడిగి ప్యారడైస్, పెద్ది, ఎన్టీఆర్ నీల్, జైలర్ 2 ఈ 4 నీ పర్సనల్ ఫేవరెట్ ఏంటంటే మాత్రం నేను ఎన్టీఆర్ నీల్ అంట, తర్వాత ప్యారడైస్, తర్వాత పెద్ది. గ్యారంటీ అట్లుంటుంది. బట్ ఈ ఈక్వేషన్ తగ్గుతుంది కదా. నేను అట్లా అనుకుంటున్నాను అనమాట. ఎన్టీఆర్ నీల్ షుడ్ బి మోర్ ఫోకస్డ్ ఉన్న ఫీలింగ్. నీకు అనిపిస్తుంది? అండ్ ఇంకొకటి, ఇప్పుడు నీకు ఇటు ప్యారడైజ్ వాళ్ళు డేట్ అనౌన్స్ చేయటం, బీట్ పెద్దోళ్ళు డేట్ అనౌన్స్ చేయటం, ఆర్ ఈవెన్ ఎన్టీఆర్ నీలో అనౌన్స్ చేయటం. ఎందుకంటే ముందు కర్చీఫ్ వేసుకుంటున్నారు, ఒక్కొక్కసారి కర్చీఫ్ చినుగుద్ది, బట్ స్టిల్ ఒక్కొక్కసారి ప్రతిసారి జరుగుతుందా డౌటా? ఇప్పుడు June 25th వాళ్ళు వస్తారంటే మాత్రం నాకు ఇంకా డౌటే కష్టం అట్లా.
లిటరలీ. అండ్ ఇంకొకటి ఏ సినిమా అయినా కానీ ఇప్పుడు మొన్న ఏదో ఒక సినిమా అంటే ఇందాక వచ్చిన న్యూస్ 80% ఫినిష్డ్ అయిన సినిమాకి ఇంకా సెకండ్ హాఫ్ లో ఒక సీన్ షూట్ చేయలేదంట, రాజసాబ్ బయటకి 80% అని చెప్పారంట. నేను అదే రాజసాబ్ అనుకుంటున్నా ఎందుకో. నాకదే అనుకుంటున్నా ఏంటే. సో అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు వీళ్ళు సరే ఎన్టీఆర్ నీళ్ళు ఎంతవరకు షూట్ అయిందో అంటే అది వెరీ లిమిటెడ్ పోర్షన్ షూట్ చేశారు. అండ్ వాళ్ళు చెప్పిన టైం ప్రకారంగా లైక్ దే హ్యావ్ అరౌండ్ 13 months అవును 13.5 months ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో ఎలా ఫినిష్ చేయగలుగుతారు? ఇదన్నా చిన్న సినిమానా కాదు, పెద్దది. ఐ థింక్ నీల్మావ కంప్లీట్ చేయగలుగుతాడు బ్రో, హీ క్యాన్ డూ ఇట్. మేబీ మధ్యలో దేవరాలు వచ్చి మధ్యలో గెలకపోతే ఖచ్చితంగా ఎన్టీఆర్ నీళ్ళు అయిపోతుంది. I mean, like Devara has miniature ships, exclusive, extraordinary water graphics, motion graphics, అన్నీ ఉన్నాయి కదా. సో ఐ థింక్ ఎన్టీఆర్ నీళ్ళు అవన్నీ ఉండవు అనుకుంటున్నాను నేను. వద్దులే మళ్ళీ ప్రతిసారి ఇవి So, కావాలని yeah. దేవరాలు లాగి మింగిస్తున్నాను అని చెప్పేసి అంటారు కానీ నన్ను. బట్ వద్దు. ఐ థింక్ బట్ స్టిల్ మ్యాన్ ఎన్టీఆర్ నీల్ ఈజ్ అ ఎక్స్పెన్సివ్ ఫిలిం. దానికి సీజీ వర్క్ ఉంటుంది, ఎందుకంటే మనం విన్న సీక్వెన్సెస్ అవన్నీ కూడా ఇప్పుడు కరెంట్ జనరేషన్ లైక్ కరెంట్ లొకేషన్స్ లో చేయలేరు. యాక్ట్ బిల్డ్ సెట్స్. అండ్ ఆల్సో అస్సలు మర్చిపోతున్నారు మనం, అస్సలు like ఇది ఎలా మర్చిపోయినా నాకు అర్థం కావట్లేదు. పెద్ది వాట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై మైత్రి, ఎన్టీఆర్ నీల్ ప్రొడ్యూస్డ్ బై మైత్రి, తర్వాత వచ్చే ప్రభాసన్ ప్రొడ్యూస్డ్ బై మైత్రి. ప్రాబ్లం లేదు. ఇక వాళ్ళు 2 వారాల తేడాలో వాళ్ళు రిలీజ్ చేసుకుంటారు పెద్ద సినిమాలు, 400 కోట్ల బడ్జెట్ ఉన్న సినిమాలు ఇప్పుడు 47 ఎన్టీఆర్ నీల్ అండ్ ప్రభాసన్. సో లేలే వాళ్ళు అట్లా చేయరు. ఇది జస్ట్ ఏదో సంక్రాంతి లెక్క కాదు కదా, సంక్రాంతికి దానికి ఉండే హైపది వేరే విషయం. వీరసింహారెడ్డి అండ్ ఆల్సో వాల్తీరు వేసినట్టు కాదు, ఇది చాలా పెద్ద చేయాలి. కాబట్టి యా అర్థమైంది. ఇప్పుడు మర్చిపోతున్నా, ప్రొడ్యూసర్ యాంగిల్ మర్చిపోయాను. కరెక్టే, మాట్లాడు ప్లీజ్. వీడేంది కలర్ మార్చుకుంటున్నాడు, చెప్పు. నీకు ఏదో చెప్పబోతుండే మధ్యలో ఆపేసిన కదా. అరే నేనే మర్చిపోయి రంగులు మార్చుకుంటారా? సారీ బ్రో, లాస్ట్ వీక్ నువ్వు చేసినట్టు నేను సార్ నేను చేసిన. పర్లేదు. అదే అంటుంది. సారీ పర్లేదు, లెట్ స్టార్ట్ సమ్వేర్, ఇట్ విల్ గెట్ సమ్వేర్. సో అంటే ఈ పోస్ట్ పోన్ డేట్స్ కావచ్చు, బీయింగ్ ఎన్టీఆర్ నీల్ ఈజ్ ఎక్స్పెన్సివ్. యా. సో ఈ సెట్స్ అన్ని కూడా ఇప్పుడు కరెంట్ టైమ్ జోన్ కాదు అవి. అండ్ ఇవి బేసిక్ లైక్ డ్రగ్ లాట్స్ అంటున్నారు, బెర్ముడా ఫ్లోరిడా అది అంటున్నారు, 1960s అంటున్నారు. సో ఇంత స్టోరీ ఉంది. సో ఇలా ఉన్నప్పుడు ఐ డోంట్ థింక్ వాళ్ళకి టైం అయితే సరిపోదు. ఐ థింక్ పుషింగ్ టు జూన్ ఇస్ ద వెరీ క్యాలిక్యులేటెడ్ మూవ్ మేబీ. డెఫినెట్లీ ఐ థింక్ వెరీ వెరీ గుడ్ చాయిస్ అని చెప్పాలి. బట్ ఐ స్టిల్ మ్యాన్ లైక్ ఐఎమ్ సూపర్ యాంటిసిపేటెడ్. భయం ఏంటంటే నువ్వు చెప్పినట్టుగా జూన్ లో ఏమి ఇరుకుతాయి బ్రో, అది కంపల్సరీ. అది చిన్న సినిమా అయినా అదొక 100 స్క్రీన్లు తీసుకుంటుందిరా ఇప్పుడే దొరికిన. ఇప్పుడు బీట్ విత్ పారడైజ్ కావచ్చు, బీట్ విత్ పెద్ద కావచ్చు, బీట్ ఇది కానీ ఒక్క చిన్న సినిమా వచ్చినా వాడికి 100 స్క్రీన్లు ఇవ్వాలి. 100 స్క్రీన్ల రెవెన్యూ మిస్ అయింది. సో చూద్దాం. అంటే ఎవరు అంటున్నారు పెద్ద మైత్రి కాదు బ్రో, వృద్ధి సినిమాస్ ప్రొడ్యూసర్ అయినా కానీ వృద్ధి సినిమాస్ ప్రెజెంటింగ్ ఇట్. సో ఇప్పుడు వృద్ధి సినిమాస్ అని ఎవరికి గుర్తుంటది? మైత్రి నుంచి వస్తుందని చెప్పేసి అనుకుంటారు. మైత్రి ఇస్ ద బ్రాండ్ ఇక్కడ. సో నువ్వు వృద్ధి సినిమాస్ ఇంకా రావాలంటే ఇంకా చాలా కావాలి. చాలా వరకు దీన్ని హెడ్లైన్ చేసేది ఓవర్సింగ్ పెద్ది. అండ్ ఆల్సో అట్లా అనుకున్నా వాళ్ళ బ్రాండ్ వాళ్ళ సినిమా లెక్కనే చెప్తున్నారు. మొన్న వచ్చిన మైత్రి వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా పెద్ద వస్తుంది, అదే సినిమా వస్తుంది అని చెప్పేసి వాళ్ళే చెప్పారు. సో వాళ్ళదే సినిమా సిస్టర్ కంపెనీ, అదే సిస్టర్ కంపెనీ లెక్క వృద్ధి. వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు దాంట్లో. వాళ్ళ ఫ్రెండ్ చేస్తున్నాడు. మనకి యూవి ఎట్లా, ప్రభాస్ గారికి ఎట్లా, సేమ్ ఇది కూడా అంతే. H&H కి సితారా లాగా అట్లా అంతే, అది సిచ్యువేషన్ అన్నట్టు. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ ఎన్టీఆర్. డెఫినెట్లీ రియల్లీ గుడ్ రిలీజ్ డేట్. మొహరము ఎక్స్టెండెడ్ వీకెండ్, ఆ టైంలో ఏదో సినిమా ఎరుగుతుంది, హిందీలో ఇరుగుతుంది, తమిళ ఇరుగుతుంది, మన తెలుగు నుంచి ఏదో చిన్న సినిమానో పెద్ద సినిమానో వస్తుంది. వీళ్ళు ప్లీజ్ ఆ టైం ఆ రిలీజ్ డేట్కి స్టిక్ అయితే హ్యాపీ. ఎందుకు అవసరమా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం అనుకోకండి. వాటి చుట్టూగా మన టోటల్ సినిమా ఒకటిసే సీనరీ అంతా మారిపోతూ ఉంటుంది. సినిమాలో రావడము టైము. ఇప్పుడు సమ్మర్ వచ్చింది, సమ్మర్లో అంత మంచి సినిమాలు ఏమొచ్చినాయి మనకి. సమ్మర్ ఎగిరిపోయింది. మ్యాక్స్ ఇప్పుడు కింగ్డమ్ రావాల్సింది, కింగ్డమ్ పరిస్థితి ఇబ్బంది ఉంది. అట్లా లైక్ ఇప్పుడు హిట్ 3 వచ్చింది కాబట్టి సరంత మనకి ఇబ్బంది తగ్గింది. కానీ ఏప్రిల్ కానీ మార్చ్ కానీ అంత బాగా ఏం ఆడలేదు. సో ఇట్లా ఆగిపోతాయి. ఆ రిలీజ్ డేట్ కోసం అని చెప్పేసి చాలా థియేటర్లు చాలా సినిమాలు ఆగుతూ ఉంటాయి. ఈ సినిమా వచ్చేసి ఆ రిలీజ్ డేట్ ఆపడం వల్ల మిగతా సినిమాలు ఆ రిలీజ్ డేట్కి రాకుండా వాళ్ళు ఆగమవుతూ ఉంటారు. సో వీళ్ళు ముందే అయిపోయడం వల్ల ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో ప్లీజ్ స్టిక్ టు దట్ రిలీజ్ డేట్. ఆ టైంకి రావడానికి ట్రై చేయండి. ఫ్యాన్స్గా మేము ఎగ్జైట్ అవుతాం, ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో మీ థాట్స్ అంటే అసలు ఎన్టీఆర్ నీల్ విల్ బి రిలీజింగ్ ఆన్ 25th June అంట. సో ఐఎమ్ ఎక్సైటెడ్. మీ థాట్స్ అనేది ఆఫీస్లో చెప్పండి.